అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి. 2025 నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈ సంవత్సరం చాలా విశేషంగా శరణ్య నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ శరణ్య నవరాత్రుల్లో అతి త్వరలోనే దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఈ సంవత్సరం వచ్చే శరణ్య రాత్రులు చాలా విశేషమని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రుల్లో 11 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు. కానీ ఈ 2025 సంవత్సరంలో మాత్రం 11 రోజులు శరణ్య నవరాత్రులు జరగబోతున్నాయి. ఈ ఏడాది విశేషంగా దుర్గా భవానీ అమ్మవారి పూజలు చాలా విశేషంగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులను దర్శనం ఇవ్వబోతున్నారు. దసరా నవరాత్రుల విశేషం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి. ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంలో దసరా శరణ్య నవరాత్రులకు 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి 10 అలంకారాలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం 11 అలంకారాలు అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇంతటి దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయట పడేయండి. ఈ నవరాత్రులు 11 రోజుల పాటు అమ్మవారిని పూజించాలంటే పెద్ద ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు. ప్రతిరోజు అమ్మవారిని నియమనిష్టలతో పూజిస్తే సరిపోతుంది. అలాగే అమ్మవారిని పూజించవచ్చు, కానీ కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించాలి. ముందుగా దసరా నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక ఈ దుర్గమ్మ మీ ఇంట్లో కొలువైనట్లే ఆ దుర్గమ్మ చల్లని చూపు మీ ఇంట్లో పడుతుంది. చక్కగా దీపారాధన చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో 11 రోజులు ప్రతిరోజు పూజ చేయాలని నియమం ఏమీ లేదు. 11 రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఈ దుర్గమ్మని పూజించడం వల్ల అమ్మవారు మనకు అష్ట ఐశ్వర్యాలను కలగజేస్తుంది. అమ్మవారిని 1వ రోజున అంటే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును ఉండాలి. కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. స్వస్తిక్ గుర్తు వేసుకుంటే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడి మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నవరాత్రులు 11 రోజులు మీ పూజ గదిలో కలశం ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. సెప్టెంబర్ 22న నవరాత్రుల్లో మొదటి రోజు మీ పూజ గదిలో కలశం ఏర్పాటు చేసుకొని నవరాత్రులు చివరి రోజున అనగా అక్టోబర్ 2 దసరా చివరి రోజున ఇంట్లో పూజ చేసి కలశాన్ని కదిలించవచ్చు. 10 సంవత్సరాలకు ఒకసారి ఇది వృద్ధి. ఇంతకుముందు 2016 సంవత్సరంలో ఇలాంటి రోజు ఒకటి శరణ్య నవరాత్రులు వచ్చాయి కాబట్టి ఇలా అలంకరిస్తారు. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 2020 సంవత్సరంలో 11 రోజుల పాటు అమ్మవారిని దర్శనం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషమని చెప్పవచ్చు. మళ్ళీ ఇలాంటి నవరాత్రులు రావడానికి ఎన్ని సంవత్సరాల వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఈ 11 రోజుల పాటు ఒక్కో రోజున ఒక్కో అలంకారంతో అమ్మవారిని పూజించబడుతుంది. 11 రోజులు అమ్మవారి అవతారాలు, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ పూలతో పూజించాలి, దైవ మంత్రాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. 11 రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లపై అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. 11 రోజులు పూజ చేయడం కుదరకపోయినా కనీసం దుర్గాదేవిని స్మరించుకుంటే సరే ఎన్నో శుభ ఫలితాలను కలుగుతాయి. అక్టోబర్ 2వ తేదీ గురువారం నాడు దసరా పండగ వచ్చింది. అక్టోబర్ 2 ఉదయం 7:30 నుంచి 10 వరకు అత్యంత శుభ ముహూర్తం ఉంది. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.